భర్తలు జాగ్రత్త. ఈ 4 విషయాలను మీ భార్యతో చెప్పారా? గొడవలకు మీరే కారణమవుతారు. ఆచార్య చాణక్యుడు తక్షశిలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆయన మంచి రాజనీతివేత్త, తత్వవేత్త, తెలివైన వ్యక్తి. మనిషి జీవితం గురించి ఆయన చెప్పిన విషయాలు భావితరాలకు అనుసరణీయం. కొన్ని వందల ఏళ్లు గడిచినా నేటికి సమాజంలో ఆయన్ని మంచి గురువుగా భావిస్తారు, గౌరవిస్తారు. ఆయన రచించిన నీతి శాస్త్రంలోని విషయాలను అనుసరిస్తారు. ఈ రోజు భార్యాభర్తలకు సంబంధించి చాణక్యుడు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం. మన సమాజంలో ఆచార్య చాణక్యుడికి ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యత ఉంది. అన్ని కాలాలలో కొన్ని పరిస్థితుల్లో ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో చాణక్యుడు అంచనా వేసి నీతి శాస్త్రం రచించారు. ప్రస్తుత ప్రపంచంలో కూడా ఆయన మనుషుల తీరు గురించి చెప్పిన విషయాలు నిజమే అనిపిస్తాయి. అందుకే ఏదైనా ముఖ్యమైన జీవిత నిర్ణయం తీసుకునే ముందు చాణక్య నీతిని చదవడం మనలో కొంతమందికి అలవాటు. ఈ రోజు భార్యాభర్తల బంధం సుఖ సంతోషాలతో సాగాలంటే ఎలా ఉండాలో చెప్పిన విషయాలను గురించి తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య దాపరికం ఉండకూడదని చెబుతారు. అయితే చాణక్య నీతిలో భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన మరొక నిబంధన కూడా ఉంది. అదేమిటంటే భర్త తన భార్యకు కొన్ని విషయాలను చెప్పవద్దు అని చెప్పాడు. మౌనంగా ఉండటం అన్ని విధాల మేలు అని సూచించాడు. దీని అర్థం ఏమిటంటే భార్యాభర్తల సంబంధంలో చీలికకు కారణమయ్యే ఏదైనా విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోకూడదు. భార్యతో భర్త చెప్పకూడని విషయాలు ఏమిటంటే సంపాదన గురించి భార్యకి చెప్పవద్దు. భర్త తన జీవితం లేదా సంపాదన గురించి పూర్తి సమాచారాన్ని భార్యకి చెప్పవద్దు. ఒకవేళ భర్త సంపాదన గురించి భార్యకు తెలిస్తే ఆమె చేసే ఖర్చులకు అదుపు ఉండదని చాణక్య పేర్కొన్నారు. భర్త తన సంపాదన అవసరానికి అనుగుణంగా ఖర్చు చేసి మిగిలిన డబ్బుని రకరకాలుగా పొదుపు చేస్తారు. అయితే భార్య అనవసరంగా ఖర్చు చేయడంతో భర్త చేసే పొదుపుకి ఇబ్బందులు ఏర్పడవచ్చు. లేదా భార్య అనవసరంగా ఖర్చు చేయడం భర్తకు ఇష్టం ఉండకపోవచ్చు. ఈ వైఖరి దంపతుల మధ్య సమస్యలకు, చీలికలకు దారి తీయవచ్చని, కనుక భర్త తన సంపాదన గురించి చెప్పే తప్పదు, జాగ్రత్తగా ఉండండి అని తెలిపారు. దానం, విరాళాలు. భర్త తన సంపాదనలో కొంత మొత్తం దానం, విరాళాలు వంటి పనులు చేస్తుంటే ఇలాంటి దాతృత్వ కార్యక్రమాల గురించి భర్త తన భార్యతో చర్చించకపోవడం చాలా ముఖ్యం. భర్త తాను ఎవరికి ఎంత విరాళం ఇచ్చాడో, ఎక్కడ విరాళం ఇచ్చాడో వంటి సమాచారాన్ని భార్య నుంచి దూరంగా ఉంచండి అని తెలిపారు. మీ భార్యకు మీరు చేసే దానం గురించి చెబితే అది పనికి రానిది అవుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా దానం చేయడం మంచి ఆలోచన అని భర్త అనుకోకపోవచ్చు. భర్త చేసే దానాలను నిలిపివేసే అవకాశం కూడా ఉండవచ్చు. బలహీనతలను బయట పెట్టకూడదు. భర్త తన బలహీనతలను తన భార్యకు చెప్పుకోకూడదు. మీ భార్య మీ రహస్యాన్ని తన తల్లికి, సోదరుడికి లేదా తన స్నేహితులకు చెప్పుకునే ప్రమాదం ఉంది. ఈ సందర్భంలో భర్త ఇబ్బందుల్లో పడతారు. పేరు కూడా అనవసరంగా దెబ్బతింటోంది. అంతేకాదు భర్త బలహీనతను గుర్తు చేస్తూ అప్పుడప్పుడు భార్య అవమానాలకు